అడ్రస్ పట్టుకొని వీ వెంట్ టు ది హౌస్ ఆఫ్ ది కల్ప్రిట్స్. అక్కడికి వెళ్ళినప్పుడు వాచ్మెన్ చెప్పాడు, సార్ అక్కడ మన వాళ్ళు సెల్లర్లో లేదు, లేకపోయిన తర్వాత దెన్ దే కుడ్ ఫైండ్ దట్ ఫెలో ఈజ్ నాట్ దేర్. రాలేదండి, వెళ్ళమైతే వెళ్ళాడు మధ్యాహ్నం అని చెప్పాడు. చెప్పిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మనం మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ వెరిఫై చేశాము. దెన్ వీ కుడ్ క్యాచ్ దట్ వెహికల్లో పడుకొని ఉన్నాడు, అది పట్టుకున్నాం. అతన్ని ఎగ్జామినేషన్ చేసాం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంకో దగ్గర మనం పట్టుకున్నాం. బై 7 o'clock దే వర్ దేర్. టైం టు టైం ఎగ్జామినేషన్ చేయాలి, బికాజ్ దిస్ ఈజ్ ఎ టిపికల్ కేస్. అంటే ఇట్ ఈజ్ ఇనీషియల్లీ 338 అండి. బేస్డ్ ఆన్ 2 days మనం కట్టాము 304 పార్ట్. దానికి కావాల్సిన ఎవిడెన్స్ అంతా వచ్చిన తర్వాత 6th morning ఇమీడియట్ కట్టారు. ఎప్పుడైతే మనం కస్టడీ చూపించాలనుకున్నామో ఆ రోజు ఇమీడియట్గా మనం చూపించాం, చెప్పారు డిఎస్పీ గారు. నేను ఆ వీడియో చూశాను. ఆ టైంలో నన్ను మొదట జస్ట్ ఇలా టచ్ అయిన తర్వాత చూసుకోలేక మళ్ళీ మమ్మల్ని గుద్దాడు. నేను లేచేసరికి అమ్మాయి పూల్లో ఉంది. తర్వాత నేను వీడియో చూశాను. చూసి అప్పుడు వాచ్మెన్ ఆ అడ్డంగా ఆగి ఉన్నాడు అనేది ఆయన చెప్తున్నాడు. అదే ఇప్పుడు నేను అంటే అదే మాల్ బాబు, ఇప్పుడు అరే బాబు మాల్ వాళ్ళకి ఇప్పుడు మనం వెరిఫై చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ గేట్ వేయడం కరెక్టే, వాచ్మెన్ అడ్డంగా రావడం కరెక్టే, వీళ్ళు వెళ్ళడం కరెక్టే, పైన వాడితో గొడవ అవ్వడం కరెక్టే. ఇవన్నీ కూడా వెరిఫై చేసి హౌ ఫార్ దే కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కేస్. ఈ డెత్లో వాళ్ళకి ఇంటెన్షన్ ఉందా లేదా యూసీ అవన్నీ చూడాలి. అది నెగ్లిజెన్స్ ఉంటే వీళ్ళు యాడ్ దెమ్, దెర్ ఇస్ నో ఇష్యూ. అంటే బికాజ్ యాజ్ ఫార్ యాజ్ ఎప్పుడైనా A1 to A2 బేసిక్ ప్రైమరీ అఫెండర్స్ వీళ్ళు. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఇన్నోసెంట్, చాలామంది వాచ్మెన్లు ఉన్నారు అక్కడ. పైన ఏమైంది, కింద ఏమైంది, అసలు ఆ కింద ఉన్నోడు ఎందుకు ఆపాడు, ఇవన్నీ కూడా మనం క్లారిటీతో మళ్ళీ తీసుకోవాలి. తీసుకొని అది ఆల్రెడీ మాకు దానివల్లే జరిగిందన్నది. డోర్ వేసాడు, అది వేసిన దానికి రిఫ్లెక్షనే వీడు తొందరలో ఉన్నాడు. సో దాంతో ఒకటోసారి గుద్దాడు, 2-3 సార్లు గుద్దడం కూడా తప్పు, అలా రన్ ఓవర్ చేయడం కూడా తప్పు. నిందితుల బ్యాక్గ్రౌండ్ ఒక ఆయన చెన్నైలో బీటెక్ చేశాడండి. ఈ సపోజ్ టు గో టు ఏది బయటికి వెళ్ళి అబ్రాడ్ వెళ్ళా. రెండో నిందితుడు ఎడ్వర్డ్ అనే ఆయన లారీ బిజినెస్ వాళ్ళు అంకుల్ చేస్తున్నారు, అందులో సహాయకారిగా పనిచేస్తున్నాడు. కేసులు అయితే లేవు, CCTNSలో వి వెరిఫై, దేర్ ఆర్ నో కేసెస్. అది పెర్మిషన్ ఏముంటుందండి, ఎల్డర్లీ పర్సన్స్, దే ఆర్ ఎల్డర్లీ పర్సన్స్ అండి, మేజర్స్. గేట్ పాస్ అమ్మాయిదే, అది కూడా ఫస్ట్ షోకి వెళ్ళారు. నేను అంటుంది మేజర్స్ వాళ్ళు, దే ఆర్ మేజర్స్ అండి. ఎస్, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనం కట్టాము. దాని కింద నెక్స్ట్ ఒకవేళ ఫర్దర్గా ఏదైనా లింక్ ఉండి మర్డర్ కానీ ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, వీ విల్ ఆల్టర్ ఇన్ టు మర్డర్ ఆల్సో. 304 Part 2 అంటే IPCలో. అదే BNS అయితే ఇట్ విల్ కమ్ టు 108 ఏదండి 110 కింద ఉంది. ఇది అటెంప్ట్ కదా ఇప్పుడు ఉంది. అటెంప్ట్ ఆల్టర్స్ ఇంటూ రెగ్యులర్, అంటే చనిపోయింది కాబట్టి డెత్ కంప్లీట్ అయింది, అప్పుడు BNS కింద మారుతుంది. అటెంప్ట్ ఏమండి బ్రీత్ ఒకసారి అండి, ఎవరది బ్రీత్ అనలైజర్స్ ఆల్రెడీ బ్రీత్ అనలైజర్స్ మనం కొత్తగా ఒక
ఎక్వైర్ చేసామండి మన జిల్లాలో. ఎన్హెచ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరొక 4 ఎక్వైర్ చేశారు. ఎవ్రీ డే ఈవినింగ్ ఒక బస్సులో స్పెషల్ పార్టీలు పెట్టి రోజుకి 70-80. నేను కూడా మొన్న నైట్ తిరుగుతుంటే ఐ కాట్ ఫ్యూ పీపుల్. దెన్ ఐఎమ్ కౌన్సిలింగ్ సంబడి, ఈజ్ యంగ్ మ్యాన్, ఈజ్ గోయింగ్ టు అమెరికా. సో కౌన్సిలింగ్ చేసి ఆ నైట్ డీటైన్ చేసి పేరెంట్స్ని పిలిచి నెక్స్ట్ డే మళ్ళీ పంపించాము. బట్ వీఆర్ డూయింగ్. బట్ మాల్స్లో అని కూడా అది కూడా మంచిదే, బ్రీత్ అనలైజర్స్ పెట్టి తప్పేం లేదు. బికాజ్ లోపలికి వెళ్ళి పబ్లిక్ న్యూసెన్స్ చేయడం తప్పు. పబ్లిక్ ఎస్, దట్ విల్ బి రిఫర్ టు ది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ అండి. వాళ్ళు దే విల్ వెరిఫై. పబ్లిక్ అవేర్నెస్ మాల దగ్గర అయితే చాలా గవర్నమెంట్ బస్సులు ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాం. వాస్తవానికి డైలీ కూడా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఒక నిమిషం చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు అవతల బిల్డింగ్ చూడండి, యువతలో ఉన్న బిల్డింగ్ చూడండి, ప్లాన్లో ఇలా 20 అడుగులు ఎదురుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. రోడ్డు మీదకి ట్రాఫిక్ కి అభ్యంతరం. సో దట్ విల్ బి నౌ, ఇట్ విల్ బి స్క్రూటినైజ్డ్ అండి. అక్కడ యాక్సిడెంట్ అయింది కాబట్టి కారణం ఇట్ ఈస్ నౌ హాట్స్పాట్ అండి. వన్ డెత్ హెస్ టేకెన్ ప్లేస్, ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ హాట్స్పాట్. హాట్స్పాట్లో భాగంగా ఎవ్రీ మంత్ వీల్ హ్యావ్ ఏ రోడ్ సేఫ్టీ మీటింగ్ విత్ ది కలెక్టర్. దాంట్లో ఇది రేజ్ చేస్తాం. ఇది విల్ రేజ్ ఇట్, వాట్ ఎవర్ కరెక్షన్స్ రిక్వైర్డ్. జైలు ఎదురుకుండా ఒక కటింగ్ ఉంటుందండి, ఆ కటింగ్ ని వాళ్ళ క్లోజ్ చేస్తారు. ఎవరు? జైలు ఆఫీస్. ఓకే ఓకే ఓకే. మద్యంతో పాటు డ్రగ్స్ ఉపయోగించారన్న టెస్ట్లు అయినా జరిగాయండి. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన వైద్య పరీక్షలు చేసి రిమాండ్ మెడికల్ టెస్ట్ విల్ బి డన్ అట్ ది హాస్పిటల్. డ్రగ్స్ సంబంధించి ఏమైనా చేయొచ్చు, దానికి మన దగ్గర కిట్లు ఉంటాయి, ఎప్పుడేం చేయదు. 1 month వరకు వాడింది మనకు వస్తుంది. బట్ బేసికల్లీ ఇట్ ఈస్ ఏ హిట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ది culpable homicide, not amounting. Yes. అది లేదండి, అది లేదు. యాజ్ ఆఫ్ నో దేని మీద ఎఫ్ఐఆర్ సర్టెన్లీ మీ దగ్గర స్పెసిఫిక్ కేసెస్ ఉంటే నా దగ్గరికి పీజీఆర్ఎస్కి వస్తుంటారు. ఇగో సార్ మాకు ఎఫ్ఐఆర్ కట్టలేదని, వీ విల్ ఆస్క్ దెమ్ టు రిజిస్టర్ ఇమీడియట్లీ. ఎందుకు కట్టలేదు, ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతుంటాయి. వాళ్ళకి ఛార్జ్ మెమోలు ఇస్తుంటాము. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ పోలీస్ జాబ్. కేసు మిస్ అవ్వడం అనేది సర్టెన్లీ మీ దగ్గర ఏమైనా స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఉండి ఎఫ్ఐఆర్ కట్టలేదంటే యూ బ్రింగ్ ఇట్. లెట్ అస్ నాట్ మేక్ ఇట్ ఎ స్వీపింగ్ రిమార్క్. ఫాదర్కి ఆయన వచ్చింది ఏంటంటే, సార్ ఇదంతా చూస్తున్న తర్వాత మాకు ఏదేదో డౌట్స్ విపరీతంగా వచ్చేసాయి. మీరు రోజు మాట్లాడుతున్న మాకెందుకో పర్సనల్గా వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యి అవన్నీ చూడాలనిపించింది. మీతో మాట్లాడితే ఆ కేసు కరెక్ట్ లైన్స్లో వెళ్తుందన్నది మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమైనా గ్యాప్స్ ఉంటే మా దగ్గర మేము కూడా మీకు తెలిసినట్టు ఉంటుందని చెప్పి మేము వచ్చామని చెప్పారు. దెన్ మన అడిషనల్ స్పీకర్ కొత్తగా మీ అందరికీ ఇంట్రడ్యూస్ దేవరాజు గారని ఇంతకుముందు కాకినాడ చేశారు. సో ఈజ్ అన్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ మనకి ఇక్కడ అపాయింట్ చేయబడ్డారు. అతన్ని పంపించాము. మన డిఎస్పీ వాళ్ళకి ఒక 1/2 hour to 45 minutes ఎంటైర్ సిడి ఫైల్ ఫ్రమ్ ఎఫ్ఐఆర్ టు ఎవ్రీ మెడికల్ ఇంటిమేషన్ నుంచి అంతా చూపించాము. దెన్ ఐ స్పోక్ టు హిమ్. ఫాదర్ని పిలిచి నేను మాట్లాడాను. సో హీ వాజ్, సార్ మాకు ఒకటే కావాలి, ఈ కేసుని బాగా బిల్డ్ చేయండి, లీగల్ అతను కూడా నేను కూడా లీగల్గా మాకు అడ్వకేట్ని తప్పకుండా అండి. ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీకు దాచిపెట్టి చేసే అవసరం లేదు. పోలీసులో ఇలాంటి బ్రూటల్ యాక్సిడెంట్ని మేము ఎవరు చెప్పినా అలాంటిది ఏమి ఉండదు. వీ విల్ బి వెరీ క్లియర్. ఇదే ఇప్పుడు నౌ దిస్ ఈజ్ ఎ కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటంటే వాళ్ళు ఇద్దరికి పరిచయం లేదు కాబట్టి ఇమీడియట్గా మనం వేసాము. లాటర్ ఆన్ వాళ్ళ
బిహేవియర్ కానీ వాళ్ళకుండే పూర్వ చరిత్ర కానీ మనకి ఎక్కడైనా బయటపడుతుంది. ఇట్ టేక్స్ లాంగ్ టైం కదండి. ఒక 20 డేస్లో మనకి ఫర్దర్గా ఇప్పుడు బయట ఏదైనా ఉన్నా బయటకు వచ్చేస్తుంది, ఏం ఆగదు. మీకైనా చెప్తారు, మీడియాకైనా సంథింగ్ ఎవిడెన్స్ ఎక్కడ దాగదు. సో ఎవిడెన్స్ విల్ కమ్ అవుట్. లోకార్డో ప్రిన్సిపల్ అని ఉంటుంది పోలీసులో. క్రిమినల్ ఆల్వేస్ లీవ్ హిస్ ఫుట్ ప్రింట్స్ ఎవ్రీవేర్. కాబట్టి ఆయన ఎక్కడెక్కడ ఆయన పాస్ట్ లైఫ్లో కానీ ఏం తప్పులు చేసినా, ఈమెతో వాళ్ళకి సంబంధం ఉన్నా, ప్రిపరేషన్ ఉన్నా, దిస్ విల్ బి ఆల్టెడ్ టు మర్డర్. నో ఇష్యూ అండి. 4th మేము ఆల్టర్ చేసామండి. నిజంగా ఉంటే ఆ యాక్ట్, ఆ సెక్షన్ ఎందుకు వేస్తాం? ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అండి. యూ సీ 338 కేసు, అది 304 Part 2. ఏదైనా అయితే ఇమీడియట్ మనం బిల్డప్ చేసి వాడిని అరెస్ట్ చేసి అప్పుడు మీకు చెప్పాలి.